కానీ ఈ ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పలేకపోయారు. మీరు గాని మహాజ్ఞాని అయినట్లయితే ఇప్పుడు నేను వేసే ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి అని చెప్పి ఒక ప్రశ్న వేశాడు. డ్రైవర్ ఇది ఊహించలా, సిద్ధాంతాలు విన్నాడు, సిద్ధాంతాలు పట్టేశాడు, కానీ ఇప్పుడు ప్రశ్నలకు జవాబు చెప్పేటటువంటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలా. చెప్పండి ఐన్స్టైన్ గారు, నా ప్రశ్నకు కనుక మీరు సమాధానం చెప్పగలిగితే మీ అంత మహాజ్ఞాని భూమి మీద లేడు అని మేము ఒప్పుకుంటాం అని అంటే, ఈ డ్రైవర్ అతను అలాగే చూస్తూ, మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తే నేను ప్రపంచంలో మహాజ్ఞానినా? ఖచ్చితంగా మహాజ్ఞాని అయిపోతాడు. ఉరకవయ్య, నువ్వు వేసిన ప్రశ్నకు నేను జవాబు చెప్పాల్సిన అవసరంలా, వెనకాల కూర్చుని మా డ్రైవర్ చెప్తాడు అని చెప్పి ఒక్కసారి పైకొచ్చి ఈ జూనియర్ సైంటిస్ట్ వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పు, నేను చెప్పాల్సిన అవసరంలా, మా డ్రైవర్ చెప్పేస్తాడు. వీడు మహాజ్ఞాని. సమస్య వచ్చినప్పుడు సతమతం కాకుండా ఎంత తెలివిగా దాన్ని నాకు అంటగట్టేశాడు. ఇప్పుడు డ్రైవర్ రూపంలో ఐన్స్టీన్ వచ్చి జవాబు చెప్తే అందరూ చప్పట్ల మీద చప్పట్లు, చప్పట్ల మీద చప్పట్లు. వాళ్ళకున్నటువంటి అభిప్రాయం ఏంటో తెలుసా? ఐన్స్టీన్ గారు సామాన్యుడు కాదండి, ఆయన దగ్గర ఉన్న డ్రైవర్కే ఇంత జ్ఞానం ఉంటే ఇంకా ఐన్స్టీన్ గారికి ఇంకెంత జ్ఞానమో. నీతో ప్రభు యేసుక్రీస్తు ఉంటే ఆ సమస్యను అద్భుతంగా పరిష్కరించగలడు.